ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. గో పూజ, గో ఆరాధన, ఇలా మనకి హిందూ ధర్మంలో ఆవులకున్న విశిష్టత కూడా అమూల్యమైనది, అనిర్వచనమైనది, అద్భుతమైనది. అసలు మనకి తెలుసు, చిన్నప్పుడు ఏదైనా సరే మన ఎటువంటి కోరికైనా సరే, ఎంత పెద్ద కోరికైనా సరే తేలిగ్గా నెరవేరాలి అంటే కనుక మన పెద్దలు 2 పదాలు ఎప్పుడు కూడా చెప్పేవాళ్ళు, కామధేనువు, కల్పతరువు అని చెప్పి. ఈ కామధేనువు లేదా ఈ కల్పతరువు అనేది అక్షయం, అంటే మనం ఏమి కావాలని కోరుకున్నప్పటికీ కూడా అవి ఆ రకంగా తిరిగి మనకి ఇస్తూ ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే నేపథ్యంలోనే మనకి ఈ పరశురాముడు వృత్తాంతం ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మరి అప్పుడు గౌతముడు తన అతిథులకు ఎవరికైనా సరే తన ఇంట్లో ఉండే ఆవు ఏదైతే ఉంటుందో ఆ ఆవు ద్వారానే వాళ్ళందరికీ కూడా నిత్యం ఏ లోటు లేకుండా పంచభక్ష పరమాణాలని రుచిగా వడ్డించి వాళ్ళు సంతృప్తి చెందేలాగా చేసేవాడు. అలాంటి ఆవుని కూడా తస్కరించాలనే ఆలోచనకి వెళ్ళటం అనేది కూడా అప్పుడు జరుగుతుంది కదా. అంటే ఆవుకున్న విశిష్టత కానీ పవిత్రత కానీ మనం ఎవరు కూడా వర్ణించ వీల్లేదు. అందుకని ఇప్పుడు ఎక్కడైనా సరే మనం ఈ హిందువులందరూ కూడా సాధారణంగా గోవధ అనే దాన్ని వ్యతిరేకిస్తూ ఉండటం అనేది కూడా అందుకే. ఎందుకంటే మనకి అతి పూజనీయమైన జంతువుల్లో, అతి పవిత్రమైన జంతువుల్లో గోవు అనేది చాలా విశిష్టమైనది. అందుకే పంచగకారాలు హిందూ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 5 అంటే గోవిందుడు గో, గంగ గా, గీత గీ, గోవు గో, ఈ రకంగా ఏవైతే 5 రకాలుగా గాయత్రి, గంగ, గాయత్రి, గోవిందుడు, గోవు, ఇలా ఏవైతే మనకున్న 5 గకారాలు కూడా ఇవన్నీ కూడా పరమ విశిష్టమైనవి. అందులో మరి గోవుని పూజించడం వల్ల జాతకరీత్యా చెప్పాలి అంటే కనుక ఇది శుక్రుడికి సంకేతం. గ్రహాలన్నింటిలో కూడా మనకి ఉత్తమ సంపదలు ఇచ్చేవాడు. మరి ఆ సంపదలు ఏవైనా సరే స్థిరంగా ఉండాలి అంటే కనుక మనకి ఖచ్చితంగా శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి. ఎవరి జాతకాల్లో అయితే కనుక శుక్రుడు బలహీనంగా ఉంటాడో వారికి స్త్రీ సౌఖ్యం అనేది ఉండదు. తర్వాత మళ్ళీ స్త్రీల వల్ల ఇబ్బందులు, ఇంతేకాకుండా ఒక వాహనం కానీ ఒక ఇల్లు కానీ ఏదైనా సరే వాటికి సంబంధించినంత సౌఖ్యం లేకపోవటం. మనం కష్టపడి వాహనం కొంటే అది చీటికి మాటికి మరమ్మతులకు వెళ్తూ ఉంటుంది. ఏదైనా ఇల్లు కొన్నాము అంటే అక్కడ ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి అనారోగ్యం, ఆ ఇల్లు అప్పుడే ఖాళీ చేసి మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే ఒక వాహన సౌఖ్యం కానీ, ఇంటి సౌఖ్యం కానీ, ఇంట్లో ఆడవాళ్ళ సుఖం కానీ ఏవైనా లేవు అంటే కనుక ఖచ్చితంగా మనకి శుక్రుడి యొక్క చెడు ప్రభావం మనకున్నట్టు. అలా కాకుండా ఎవరికైతే చెడు లేకుండా శుక్రుడు మంచి స్థానాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఇంటికి రాగానే ఏమండి వచ్చారా అండి, బాగా అలసిపోయినట్టారు, కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వనా, కాఫీ ఇవ్వనా, ఇలా ఆదరంగా పలికే ఇల్లాలు మనకు ఎదురొస్తుంది. ఏదైనా సరే వాహనం తీసుకుంటే అది మన చెప్పు చేతుల్లో ఉంటుంది. ఎప్పుడో సంవత్సరానికో అర సంవత్సరానికో అప్పుడు వస్తే దానికి ఏమైనా సరే చిన్న చిన్న రిపేర్లు. ఏదైనా ఇంట్లో మనకి అది తీసుకుంటే కదా అబ్బా ఈ ఇంట్లోకి రాగానే ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత హాయిగా ఉంది అనిపిస్తుంది. అందుకని మనకి ఏంటంటే డబ్బులు లేకపోయినా తగినంత సుఖం మనకి సౌఖ్యం కానీ మనకి లభిస్తున్నాయి అంటే కనుక శుక్రబలం మెండుగా ఉన్నట్టు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శుక్రబలం మరింత పెరగడానికి ఆవుల్ని పూజించడం అనేది చాలా మంచి పరిష్కారం. ఇప్పుడు అలాగ మనకి ఈసారి శ్రీరామనవమి
శుక్రవారం నాడు వస్తుంది. మరి ఆ రోజు రాముల వారి నక్షత్రం పునర్వసు కూడా ఉంది. ఈ శుక్రవారం నాడు ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు ఆవులకి బెల్లం తినిపించడం కానీ, బొబ్బర్లు నానవేసి అంటే అలచందలు అంటారు. ఈ అలచందల్ని నానవేసి గోవులకి తినిపించడం వల్ల కూడా చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇదే కాదు, ఎప్పుడైనా సరే మనం అప్పుడప్పుడు శుక్రవారాల పూట కానీ, ఆదివారాలు కానీ అప్పుడప్పుడు గోవులకి ఈ రకంగా బొబ్బర్లు కానీ, బెల్లం కానీ ఇలా ఆవులు తినేవి ఏవైతే ఉంటాయో అవి వాటికి పెట్టడం వల్ల కూడా చాలా ఉత్తమ ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఎవరైతే ఓం హ్రీం శ్రీం సురభ్యై నమః, ఓం హ్రీం శ్రీం సురభ్యై నమః అనే దాన్ని ప్రతినిత్యం కనుక 27 సార్లు పఠించినట్టయితే తప్పకుండా మనకి ఆ గోమాత యొక్క కరుణ కటాక్షాలు లభించడం అనేది కూడా ఉంటుంది. ఈ రకంగా ఈ పరిహారం పాటించి మనం మన ఇంట్లో సౌఖ్యాన్ని పెంచుకోవటం, అదృష్టాన్ని పెంచుకోవటం అనేది జరుగుతుంది. ఇది చాలా తేలికైన ఉపశమనం కనుక ఎవరికి వీలుంటే వాళ్ళు ఈ రకంగా మధ్య మధ్యలో గోవుల్ని ఆరాధించడం వల్ల కూడా చాలా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.